సంక్రాంతి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు దూర ప్రాంతాల నుండి సొంత గ్రామాలకు బయలుదేరారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు వారు. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్లో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతిలో ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి నేపథ్యంలో విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రయాణికుల రద్దీపై ఆర్టీసీ చేసిన ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పండక్కి వెళ్లే వారితో ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిటలాడుతుంది. నిన్నటి వరకు సాధారణంగా కనిపించిన కాంప్లెక్స్ ఈ రోజు ప్రయాణికులతో రద్దీగా మారింది. వచ్చిన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అలాగే ఎటువంటి అదనపు ఛార్జీ కూడా వసూలు చేయకుండా ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయాలు మనతో మాట్లాడిన ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఉన్నారు. సార్, సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉండేది, ఈ రోజు ఏ విధంగా ఉంది, ఆర్టీసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది ప్రయాణికుల కోసం? గతంలో మాదిరిగానే బస్సులన్నీ రాత్రి నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నామండి. అంటే స్పెషల్ బస్సులన్నీ ఎక్స్ట్రా ఛార్జీ ఏం కాదు, నార్మల్ ఛార్జీతోనే బస్సులు నడుపుతున్నాం. అలాగే పార్తిపురం, పాలకొండ, పలాస, సోంపేట, విజయనగరం, శ్రీకాకుళం నాన్ స్టాప్లు నైట్ అంతా నడిపేవండి నార్మల్ ఫేర్తోనే. ఇప్పుడు కూడా ప్రయాణికుల రద్దీని బట్టి మేము ఎక్స్ట్రా బస్సులు రెడీ చేసుకున్నాం, ఆ ప్రకారంగానే నడుపుతున్నామండి. నిన్నటితో పోలిస్తే రద్దీ ఏ విధంగా ఉంది? నిన్న మీద ఈవేళ రద్దీ ఉందండి. రాత్రి తెల్లవారులు కంటిన్యూషన్ బస్సులన్నీ పంపించాము. ఈ పాలకొండ కాదు, పలాస అన్ని దూరం ఇచ్చాపురం కూడా బస్సులు పంపించాము. అలాగే అమలాపురం, కాకినాడ అన్ని సెక్టర్లు కవర్ చేస్తున్నాం. ఇది మేము బస్సులు ముందుగానే ప్రిపేర్ చేసుకుని యార్డ్లో పెట్టుకున్నామండి. ఇటు ట్రాఫిక్ ఉంటే అటు మేము బస్సులు పంపిస్తున్నామండి. అంటే ఎన్ని బస్సులు చేశారు సార్? సుమారుగా ఇప్పుడు రాత్రి నుంచి ఇప్పుడు వరకు 122 బస్సులు పంపించాము తెల్లవారులోను. ఇప్పుడు ఇంకా ఎక్కువ బస్సులు పంపిస్తాం. రెడీగా బస్సులు ఉన్నాయి, ఇంకా యార్డ్లో బస్సులు పెట్టున్నాం. ఇప్పుడు ప్రయాణికులు ఎటు రెడీగా ఉంటే అటు పెట్టడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నామండి. ఎక్కడెక్కడి నుండి ప్రత్యేకమైన బస్సులు చేశారు? ఏ ఏ ప్రాంతాల నుంచి? మేము పాలకొండ, పార్వతీపురం అటు వచ్చే బస్సులు, అటు నుంచి విజయవాడ నుంచి వచ్చిన బస్సులు, విజయవాడ నుంచి వచ్చి రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ డ్రాప్ అయిపోతున్నాయి. ఆ సర్వీస్ని మేము ఎక్కడికుంటే అక్కడికి పాలకొండ, పార్వతీపురం, విజయవాడ, పలాస అన్ని రూట్లకి, గుంటూరు బస్సులు కూడా, వరిసే బస్సులు కూడా ఉన్నాయి, అటు కూడా పంపించామండి. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా నార్మల్ ఫేర్తో చాలా చక్కగా నడుపుతున్నామండి. ప్రయాణికులు ఏమనుకుంటున్నారు సార్? ఛార్జీలు చాలా అభినందిస్తున్నారు మాకైతే, ఎందుకంటే చాలా ప్రీ ప్లాన్డ్గా చాలా బాగా చేస్తున్నారని చెప్పి ప్రయాణికులు అయితే చాలా అభినందిస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా స్పెషల్ బస్సులు తెప్పించుకున్నాం, సిటీ నుంచి కూడా తెచ్చుకున్నాం. ఇంతవరకు ట్రాఫిక్ ఉందనేది లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామండి. ఎటువంటి పండుగ నేపథ్యంలో వచ్చిన ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన బస్సులు కూడా ఏర్పాటు చేసుకుని అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయడం లేదని ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం ప్రత్యేకమైన బస్సులు వేయడం జరిగిందని, ఎటువంటి ఛార్జీలు తీసుకోకపోవడం వల్ల ప్రయాణికులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, అలాగే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ కాంప్లెక్స్లో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండకుండా ఎప్పటికప్పుడు వారిని వారి సొంత గ్రామాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.